సోనియా గాంధీకి మరోసారి అస్వస్థత. ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో అడ్మిట్. ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైద్యులు. వాళ్ళ విశాఖలో చంద్రబాబు పర్యటన. యోగా డే ఏర్పాట్లపై సమీక్షించనున్న సీఎం. ఈ నెల 21న బీచ్ రోడ్లో యోగాంధ్ర. నేడు ఏసీబీ ముందుకు కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కేసులో మరోసారి విచారణ. అక్రమ కేసులంటూ బీఆర్ఎస్ ప్రవీణ్ మండిపాటు. ఇవాళ మంత్రులతో సీఎం రేవంత్ భేటీ. స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకునే ఛాన్స్. 15 రోజులే గడువుందన్న పొంగులేటి. బీసీలపై కాంగ్రెస్ ప్రేమ నటిస్తోంది. 42% కోటా తేల్చకుండా ఎన్నిక ఎలా నిర్వహిస్తారు? శ్రీనివాస్ గౌడ్ సూటి ప్రశ్న. రేవంత్ ను కలిసిన కేంద్ర మంత్రి జయంత్. పలు అభివృద్ధి అంశాలపై చర్చ. స్కిల్ డెవలప్మెంట్ చర్యలపై సీఎం వివరణ. పొగాకు కొనుగోళ్లకు 150 కోట్లు ఇవ్వండి. కేంద్ర మంత్రి పీయూష్ని కోరిన చంద్రబాబు. పరిమితికి మించి సాగు చేయొద్దన్న గోయల్. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. ఇవాళ తెలంగాణలో రైతు నేస్తం వ్యవసాయ వర్సిటీలో ప్రారంభించనున్న రేవంత్. ఆ తర్వాత రైతులతో సీఎం ముఖాముఖి. ఎన్జీఓలతో తెలంగాణ సర్కార్ ఒప్పందం. విద్యార్థులకు ఉచితంగా సాంకేతిక బోధన. 6 సంస్థలతో ఎంఓయూ. తల్లికి వందనం దేశంలోని అత్యుత్తమ పథకం. తట్టుకోలేక వైసీపీ తప్పుడు ప్రచారం. 10,000 కోట్లు కేటాయించామన్న అనగాని. ఆసిఫాబాద్ జిల్లాలో జీవో 49పై వివాదం. ఆదివాసీలను అడవికి దూరం చేసే కుట్ర. వెంటనే రద్దు చేయాలన్న పాల్వాయి హరీష్. పొదిలిలో వైసీపీ దాడులు. వీడియోలు విడుదల చేసిన మంత్రి పార్థసారథి. ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నారని మండిపాటు. ఈ నెల 18న పల్నాడులో జగన్ పర్యటన. రెంటపాళ్ల గ్రామంలో ఏర్పాట్లు. పోలీసులపై చర్యలుంటాయన్న వైసీపీ నేతలు. శంషాబాద్ లో భయపెట్టిన స్పైస్ జెట్. విమానంలో పొగలు రావడంతో భయాందోళన. 4 గంటలు ఆలస్యంగా తిరుపతి ఫ్లైట్ టేకాఫ్. విమానానికి బాంబ్ బెదిరింపు. శంషాబాద్ రావాల్సిన లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ కు తిరుగు ప్రయాణం. జనగణనపై అమిత్ షా సమీక్ష. 2 దశల్లో కార్యక్రమం. ఇవాళ గెజెట్ వెలువడే అవకాశం. సైప్రస్ లో ప్రధాని మోదీ పర్యటన. అధ్యక్షుడు నికోస్ తో సమావేశం. ఇవాళ రేపు కెనడాలో టూర్. ఏపీలో కూడా అవార్డుల వేడుక ఉంటుంది. షూటింగ్స్ లో బిజీగా ఉన్న అంతా రావాలి. సినీ పరిశ్రమకు దిల్ రాజు రిక్వెస్ట్.